అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి జనవరి 11, 12, 13, 14 తేదీల జాతకాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటేనే లోతైన ఆలోచనలు, మౌనంలో దాగి ఉన్న శక్తి, ఎవరికీ తెలియకుండా బాధను మింగేసే తత్వం. బయటకు చాలా కూల్‌గా, బలంగా కనిపించినా లోపల మాత్రం సముద్రం లాంటి భావోద్వేగాలు దాచుకొని జీవించేవారు. వృశ్చిక రాశి వారు మీరు నమ్మితే పూర్తిగా నమ్ముతారు. నమ్మకం పోతే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇదే మీ బలం. ఇదే కొన్నిసార్లు మీ బాధ కూడా. ఇప్పుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ నడుస్తుంది. ఇది మీకు లోపల నుంచే మార్చే సమయం. గత కొంతకాలంగా మీరు చాలా విషయాలు భరించారు. మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు మీ మనసు ఇక మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేదు. ఇంతకాలం నేను ఇచ్చిందేంటి? నాకు దక్కిందేంటి? అనే ప్రశ్న మీలో బలంగా మొదలవుతుంది. ఇది తిరుగుబాటు కాదు. ఇది ఆత్మ జాగృతి. ఈ సమయంలో మీ ఆలోచనలు చాలా గంభీరంగా మారుతాయి. చిన్న విషయాలు కూడా లోతుగా ఆలోచించేలా చేస్తాయి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఎవరికి చెప్పకుండా మీలో మీరు మాట్లాడుకుంటారు. ఇది నెగిటివ్ కాదు. ఇది మీ జీవితాన్ని సర్దుకునేలా చేసే ప్రక్రియ. మీరు గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు, వదిలేసిన అవకాశాలు, నమ్మి మోసపోయిన మనుషులు, ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. కానీ ఆశ్చర్యకరంగా వాటిపై కోపం కన్నా అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా చూస్తే వృశ్చిక రాశి వారికి ఇది జాగ్రత్త అవసరమైన కాలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి డబ్బులు విషయానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. డబ్బు చేతిలో నిలవడం కష్టం అనిపించవచ్చు. ఎంత సంపాదించినా ఖర్చులు వెంటనే వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం చాలా అవసరం. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు, అనుకోని అవసరాలు పెరుగుతాయి. అయితే ఇది శాశ్వత స్థితి కాదు. మీరు ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ పాటిస్తే, అవసరం లేని ఖర్చులకు దూరంగా ఉంటే మళ్ళీ స్థిరతత్వం వస్తుంది. ఎవరి మాటల మీదనో, ఆకర్షణతోనో పెట్టుబడులు పెట్టడం మాత్రం ఈ సమయంలో మంచిది కాదు. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇది పరీక్ష సమయం కూడా, అవకాశ సమయం కూడా. మీ పనితీరును గమనిస్తున్న వారు ఉన్నారు. మీరు అనుకున్నంత గుర్తింపు రావడం లేదని అనిపించవచ్చు. కానీ మీ పని వృధా కాలేదు. నెమ్మదిగా మీపై నమ్మకం పెరుగుతుంది. పని భారం ఎక్కువగా అనిపించినా, బాధ్యతలు పెరిగినా, ఇవన్నీ భవిష్యత్తులో మీకు మంచి స్థానానికి తీసుకువెళ్ళే సూచనలు ఉన్నాయి. కొందరికి కొత్త బాధ్యతలు, కొత్త పాత్రలు వచ్చే అవకాశం ఉంది. మార్పు మొదట కష్టంగా అనిపించినా చివరకు మీకే లాభం ఉంటుంది. వ్యాపారస్తులకు, వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఆలోచనలు చాలా వస్తాయి. కానీ వెంటనే అమలు చేయాలనే తొందర వద్దు. ముఖ్యంగా భాగస్వాముల్లో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు నేరుగా మాట్లాడే మనస్తత్వం ఉన్నా అర్థం చేసుకొని మాట్లాడితే మంచిది. డాక్యుమెంట్స్, ఒప్పందాలు, లెక్కలు అన్నిటిలో స్పష్టత ఉండాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నాయి. ప్రేమ విషయాల్లో వృశ్చిక రాశి వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా మీ మనసు పెట్టి ప్రేమిస్తారు. కానీ ఈ సమయంలో మీరు ప్రేమలో కొంత అయోమయాన్ని ఎదుర్కోవచ్చు. ఎదుటి వ్యక్తి నిజంగా మీకు అర్థం అవుతున్నాడా లేదా అన్న సందేహం వస్తుంది. మాటల కంటే చర్యలను గమనించండి. నిజమైన ప్రేమ మాటల్లో కాదు, ప్రవర్తనలో కనిపిస్తుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో భావోద్వేగ చర్చలు జరుగుతాయి. చిన్న అపార్థాలు రావచ్చు. కానీ ఓపికగా మాట్లాడితే పరిష్కారం లభిస్తుంది. కుటుంబ జీవితంలో మీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ మాటలకు విలువ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు మీ మీద ఎక్కువగా పడతాయి. కొన్నిసార్లు నేను అన్నీ చేస్తాను అనే భావన రావచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ కుటుంబం మీ బలాన్ని నమ్ముతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి లేదా వారి భవిష్యత్ గురించి ఆలోచనలు పెరుగుతాయి. వీలైనంత సమయం వారితో గడపండి. ఆరోగ్య విషయాల్లో వృశ్చిక రాశి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఒత్తిడి మీ శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నిద్రలేమి, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. ఇవన్నీ ఎక్కువ ఆలోచించడం వల్లే. ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించండి. నిశ్శబ్దంగా కూర్చోవడం, ధ్యానం చేయడం, దేవుణ్ణి తలుచుకోవడం మీకు చాలా మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలం వృశ్చిక రాశి వారికి చాలా శక్తివంతమైనది. మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దేవుడిపై నమ్మకం మరింత బలపడుతుంది. ఎవరైనా చెప్పిన చిన్న మంత్రం, ఒక ప్రార్థన, ఒక దీపారాధన మీ మనసుకు శాంతి ఇస్తుంది.
ముఖ్యంగా సోమవారం రోజున శివుణ్ణి తలుచుకోవడం, నల్ల నువ్వులు దానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి. నరదోషం లేదా ఏదైనా అడ్డంకులు ఉన్నాయనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీ మనసును శుభ్రంగా ఉంచుకొని ఎవరికి కీడు చేయకుండా మీ కర్తవ్యాన్ని మీరు చేస్తూ వెళ్తే దైవం తప్పకుండా మీకు మార్గం చూపిస్తుంది. వృశ్చిక రాశి వారికి దైవకృప ఆలస్యంగా వచ్చినా బలంగా ఉంటుంది. మొత్తం మీద ఇది మీకు లోపల నుంచే బలాన్ని పెంచే కాలం. మీరు ఎంత బాధపడినా, ఎంత ఒంటరిగా అనిపించినా ఈ దశ మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్తుంది. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీ ఇవే మీ ఆయుధాలు. దేవుడు మీతోనే ఉన్నాడు. ఇంతవరకు మీరు విన్న వృశ్చిక రాశి జాతకం మొత్తం చూసుకుంటే ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పుల దశ అని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అనుభవిస్తున్న భావోద్వేగాలు, మీలో నడుస్తున్న ఆలోచనలు, పొరపాటు అన్నీ వృధా కావు. ఇవన్నీ మీకు మరింత బలంగా, లోతుగా, పరిణతిగా మార్చేందుకు వచ్చిన అనుభవాలు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ సాధారణ జీవితం గడపరు. మీ జీవితంలో ప్రతి దశ ఒక పరీక్షలా ఉంటుంది, కానీ ప్రతి పరీక్ష చివరికి మీకు గెలుపును ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలా మౌనంగా భరించారు. ఎవరికీ చెప్పకుండా, ఎవరి ముందు వంగకుండా మీ బాధను మీలోనే దాచుకొని ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ మౌనం మిమ్మల్ని బలహీనంగా కాదు, మరింత శక్తివంతంగా మారుస్తుంది. మీలో ఉన్న సహనం, ఓపిక, లోతైన ఆలోచన శక్తి ఇక నుంచి మీకు మార్గదర్శకంగా పనిచేస్తాయి. మీరు చేసే మంచి పనులు ఆలస్యమైన తప్పకుండా ఫలితాలని ఇస్తాయి. దైవం వృశ్చిక రాశి వారిని ఎప్పుడూ అర్ధాంతరంగా వదలడు. ఈ దశలో మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. మీరు అందరికీ అన్నీ ఇచ్చినా ప్రతి ఒక్కరూ అదే స్థాయిలో తిరిగి ఇవ్వకపోవచ్చు. దాన్ని మనసులో పెట్టుకొని బాధపడకండి. మీ విలువను తగ్గించుకోకండి. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు బయటికి వెళ్ళాలో ఇప్పుడు ఆ కాలమే నిర్ణయిస్తుంది. ఇది మీ శుద్ధి కాలం. అవసరం లేని బంధాలు నెమ్మదిగా దూరమవుతాయి. నిజమైన మనుషులు మాత్రమే మిగులుతారు. ఆర్థికంగా, ఉద్యోగంగా, కుటుంబంగా మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి అంతా తాత్కాలికమే. మీరు పడుతున్న కష్టం భవిష్యత్తులో మీకు స్థిరతత్వాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడే ఫలితం రాలేదని నిరుత్సాహపడకండి. వృశ్చిక రాశి వారికి విజయం ఎప్పుడు ఆలస్యంగా వస్తుంది, కానీ అది వచ్చినప్పుడు చాలా గట్టిగా నిలబడుతుంది. మీ పునాది ఇప్పుడే వేస్తున్నారు, భవనం తర్వాతే కనిపిస్తుంది. ప్రేమలోను, బంధాల్లోనూ మీరు చాలా నిజాయితీగా ఉంటారు. అదే మీ బలం, అదే మీ బలహీనత. ఇకపై మీరు ఒక విషయం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరిని మీలా భావోద్వేగంగా చూడకూడదు. కొంచెం హద్దులు పెట్టుకోవడం తప్పు కాదు. అది మీ ఆత్మరక్షణ. మీ మనసుకు శాంతి ఇచ్చే వారితోనే ఎక్కువగా ఉండండి. మిగతా వాళ్ళ మాటలు, విమర్శలు, అనవసరమైన అభిప్రాయాలు మీలోకి రానివ్వకండి. ఆరోగ్యం విషయంలో మీ మనసే కీలకం. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ ఆలోచించడం తగ్గించండి. ప్రతి విషయం మీ చేతుల్లోనే ఉండదు అని అంగీకరించండి. దేవుడిపై భారం వదిలేయండి. మీ బాధ్యత మీరు చెయ్యండి. ఫలితాన్ని దైవానికి వదిలేయండి. అప్పుడు మీ మనస్సు తేలిక పడుతుంది. ఈ సమయంలో చిన్న పరిహారాలు పాటిస్తే మీకు మానసికంగా చాలా శాంతి లభిస్తుంది. రోజు ఒక దీపం వెలిగించి మీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పండి. ఎవరైనా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. అది డబ్బు రూపంలో కాకపోయినా మాట రూపంలో అయినా సరే. మీలో ఉన్న దయ, కరుణ మీ కష్టాలను కరిగిస్తుంది. ముఖ్యంగా శివుణ్ణి లేదా మీ ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోవడం మీకు రక్షణగా ఉంటుంది. చివరగా ఒక మాట. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్నిసార్లు కూలినా అంతకంటే బలంగా లేచే శక్తి ఉన్నవారు. మీరు ఇప్పుడున్న స్థితి మీ చివరి స్థితి కాదు. ఇది ఒక మార్గం మాత్రమే. ముందున్న దారి మరింత స్పష్టంగా, వెలుగుగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. దేవుడిపై భరోసా ఉంచండి. మిగతా అన్నీ సర్దుకుంటాయి. ఈ వృశ్చిక రాశి జాతకం మీ మనసుకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతకాలు, మనస్తత్వ విశ్లేషణలు, పరిహారాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు దేవుడి దీవెనలు మీతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.